మధ్యతరగతి పేద విద్యార్థులు అర్ధాకిలతో ఉండకూడదనే శ్రీమతి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించినట్టు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖ పాత జైల్ రోడ్లోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని ఆయన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 10 జూనియర్ కళాశాలలో 5,600 మంది విద్యార్థులకు అక్షయపత్ర ఫౌండేషన్ ద్వారా భోజనం అందిస్తున్నామన్నారు. విద్యార్థుల చదువుపై పూర్తి శ్రద్ధ వహించి తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. సక్రమంగా వచ్చారు, వక్రీకరించారు. హాస్టల్ స్కాలర్షిప్స్ వచ్చే వాటిని విద్యార్థి ఇస్తున్నారు. నేను అసెంబ్లీలో సమాధానం చెప్పాను. ఈ వాళ్ళు 5 సంవత్సరాల్లో 50% మించి ఎప్పుడు ఇవ్వాల. వాళ్ళకి రాజకీయాలు చేయడం తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు కూడా వక్రీకరించారు, ప్రజలు ఇంటికి పంపించారు. 6 నెలలు అయింది, బురదలే ప్రయత్నాలు చేస్తున్నారు. నీకు కావాలంటే నేను అసెంబ్లీలో నా రికార్డు ఇచ్చాను. ఏ సంవత్సరం పెట్టిన బడ్జెట్ ఎంత, ఒక్క సంవత్సరం 55 సంవత్సరం, మిగతా 40% ఇచ్చారు. 50% మించి విద్యాదీవెన ఎప్పుడు అమలుపరచలేదు. మేము స్కాలర్షిప్స్ ఎంతవరకు రావాలో మొత్తం కూడా రిలీజ్ చేస్తాం. కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మేము రిలీజ్ చేసాం. వాళ్ళు పెట్టినటువంటి ఫీజు బకాయిలు కూడా మేము విడతల వారికి ఇస్తే ఈ సంవత్సరం ఫీజు బకాయిలు కూడా త్వరలో ఈ నెలలో ఇవ్వబోతున్నాం. సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హోంమంత్రి వంగలపూడి అనిత డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అంటే కొంత చిన్న చూపు ఉంటుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుల్లో రాణించాలని సూచించారు. పిల్లలు దురలవాట్లతో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి రవాణా, సాగు లేకుండా ఈగల్ రంగంలోకి దిగిందని చెప్పారు. హోమ్ మినిస్టర్ గా నేను చాలా సందర్భాల్లో అటు ఆడపిల్లలనే చూస్తున్నాను, ఇటు మగ పిల్లలనే చూస్తున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలు 7 సంవత్సరాల పిల్లల బ్యాగుల్లో కూడా ఈరోజు గాంజా వెళ్ళిపోయింది. మీకు అనుకోవచ్చు, ఆ ఒక్క క్షణం ఆ గాంజాలో ఉన్న మత్తులో మీరు పొందిన ఆనందమో వాటన్నిటి మీద ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆ బంగారు భవిష్యత్తు తర్వాత జరిగే 20-30 సంవత్సరాల భవిష్యత్తుని నాశనం చేస్తుందన్న సంగతి తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి. ఒక్కసారి నేనేమంటానంటే, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇది మీ జీవితం. చదువుకుంటే సర్టిఫికేట్ మీ పేరు మీద వస్తుంది. రేపొద్దున ఉద్యోగం చేస్తే జీతం మీ అకౌంట్ లో పడుతుంది. రేపొద్దున వ్యాపారం చేస్తే వచ్చిన లాభం మీ దగ్గర ఉంటుంది. అంతేగాని ఈ రోజు తిరిగి మీ అమ్మగారిని మీ నాన్నగారిని చూసే బాధ్యత ఉన్నప్పటికీ వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి పడదు, వాళ్ళకి ఎవరు డిగ్రీ. కాబట్టి ఇది మీ జీవితం. మీరు ఎంత నీట్ గా మీ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గంజాయి మత్తులో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు జీవితాలు ఎంత దారుణంగా నాశనం చేసుకుంటున్నారంటే, ఒక్కొక్కసారి వాళ్ళకి తల్లి తండ్రి ఆ ఉచ్చరించాలు కూడా మర్చిపోయి బ్లేడ్లతో కోసేసుకోవడాలు, చంపేసుకోవడాలు, ఆడపిల్లలైతే సామూహిక అత్యాచారాలు, ఎంత దారుణమైన పరిస్థితి. ఈరోజు మొబైల్ మీకు చాలా ప్యాషన్ అయింది. కానీ ఆ మొబైల్ అన్నది ఒక రకంగా చెప్పాలంటే మీ పాలిట ఏదో అంటారు కదా, పక్కల బలం అంటారు కదా, ఇంటి అలాంటిదే మొబైల్ అన్నది. ఎందుకనంటే ఈరోజు ఆ మొబైల్ బేస్ చేసుకొని చదవడం అన్నది మాక్సిమం పక్కన పెడుతున్నాం. ఇంటికి వెళ్ళగానే స్కూల్లో మొబైల్ అలౌ చేయలేకపోతే ఇంటికి వెళ్ళగానే బుక్ పక్కన పెట్టేసి ఫస్ట్ అమ్మ మొబైల్ ఎక్కడ ఉందో ఎత్తుకుంటారు. ఆ పొజిషన్ వచ్చేసింది. దయచేసి ఒకటే చెప్తానమ్మా, గాంజా విషయంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళం కానీ మనందరూ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ గాంజా అనేది ఉండకూడదని చెప్పి ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశాం. ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎక్కడైనా ఈ గాంజా రవాణా జరిగినా, గాంజా పెంచినా కూడా డ్రోన్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా కనుక్కొని ఆఖరికి టెక్నాలజీ ఉపయోగించుకొని ఎవరైనా యూజ్ చేస్తున్నా కూడా చాలా ఈజీగా మా అందరికీ కూడా తెలిసే విధంగా టెక్నాలజీని కూడా బేస్ చేస్తున్నాం. దయచేసి ఇటువంటి ఆ విషవలయంలో పడొద్దని, గవర్నమెంట్ ఇస్తున్న మంచి అవకాశాలన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో సబ్బవరం జూనియర్ కళాశాలలోకి మళ్ళా రేపు పొద్దున పెద్ద ప్రోగ్రాం ఏదైనా జరిగినప్పుడు మీలో చాలా మంది మంచి ఆఫీసర్లుగా ఇక్కడికి వచ్చి చాలా మందికి ఇన్స్పైర్ గా నిలవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ. గాజువాక నియోజకవర్గం అగనంపూడిలో జూనియర్ కళాశాలలో కూటమి నాయకులతో కలిసి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రారంభించారు. 245 కాలేజీల్లో సుమారు ఈ మధ్యాహ్నం భోజన పథకం పెట్టారండి. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే జూనియర్ కాలేజీలకి అంత ఆదరణ కనిపించట్లేదు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి. దానికి అది అందరూ కూడా తెలుసుకోవాల్సిన నిజం. అయితే దానికి ఇంకా ప్రైవేట్ గా ఆదరణ పొందేటట్టుగా చేయాలంటే ఎటువంటి
అవసరాలు ఉండాలో వాటిలన్నీ ఆలోచన చేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుందండి. ఖచ్చితంగా అందుకే అంటున్నాం, మేము ఖచ్చితంగా రేపు ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా జూనియర్ కాలేజీలు నడుపుతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మైలవరంలోని వివిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. వాళ్ళందరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో 75-80% ఉత్తీర్ణత శాతంతో ఉన్నారు. ఇక్కడ మంచి అధ్యాపక సిబ్బంది ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 90-95% వరకు ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి ఈ కళాశాల నుంచి ప్రయత్నం చేస్తాం. అన్ని మౌలిక వసతులు ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక వాటిని తప్పకుండా తక్షణం పరిష్కరించి ఇక్కడ మెరుగైన వసతులు కల్పించడానికి కోసం కృషి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ మధ్యాహ్న భోజనాన్ని సద్వినియోగం చేసుకుని చదువులో రాణించి ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. ఆకలిగా ఉండి ఈవినింగ్ 4-5 o'clock వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఏదో భోజనం చేసిన పరిస్థితి ఇవాళతో మనం అరికడుతున్నాము. దిస్ ఇస్ అ వెరీ హిస్టారికల్ డే. ఇది ఎస్పెషలీ ట్రైబల్ ప్రాంతంలో ఎంతో దూరం నుంచి వచ్చిన పిల్లలు ఇది చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎస్పెషలీ ఇక్కడ అడోల్సెంట్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికీ కూడా ఇక్కడ ఉంటున్న పౌష్టికాహార లోపాలు కానీ ఆర్ ఈ రక్తహీనత కానీ ఉంటున్న ఒక టైంలో ఇట్లాంటి ఒక పథకం పెట్టేసి ఎస్పెషల్లీ ఇంటర్ పిల్లలకి +1 +2 పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టడం చాలా చాలా గొప్ప విషయము. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. టీచర్స్ అందరూ కూడా వాళ్ళకున్న మంచి అభిప్రాయాలు ఇప్పుడే తెలియజేశారు. ఖచ్చితంగా దిస్ విల్ ఎన్హాన్స్ మనకున్న రీటర్న్ కెపాసిటీ, అంటే ఎవరెవరు డ్రాప్అవుట్ రేషియో తగ్గించేసేసి పిల్లలు కూడా స్కూల్లో రీటైన్ చేయడము మాత్రం కాకుండా అట్లీస్ట్ కొంచెం క్వాలిటీ టైం మధ్యాహ్నం టైంలో భోజనం చేసుకొని కూర్చొని చదవడానికి ఒక మంచి టైం వస్తుంది. +1 +2 చాలా చాలా క్రిటికల్ ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా. ఇట్ విల్ డెఫినెట్లీ రైజ్ అవర్ పాసింగ్ పర్సంటేజ్ అండ్ మనకున్న లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా ఇంకా పెరుగుతుందని ఖచ్చితంగా దీని ద్వారా నమ్ముతున్నాము. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు పాఠశాల విద్యార్థులకు మాత్రమే అందించామని, ఇకపై కళాశాల విద్యార్థులకు సైతం అందించనున్నామని మంత్రి తెలిపారు. ఈ రోజు మధ్యాహ్న పథకం ఇంటర్ స్టూడెంట్స్ కి స్టార్ట్ చేయడం జరిగింది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 148,532 మంది విద్యార్థులకు ఈ మధ్యాహ్న పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం అనేది అమలు కానుంది. ఈ సంవత్సరానికి సుమారు 27.32 కోట్ల రూపాయలు ఈ మధ్యాహ్న పథకం కింద అమలు చేయడం జరుగుతుంది, శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి సుమారు 86 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది.